ఫస్ట్ యూజ్ చేసిన ప్రొడక్ట్ వచ్చి రైబ్రాండ్ ఐలాండ్ ఫ్లాక్సైడ్ అండి. ఆ రెండింటికి నేను చాలా ప్రతిరోజు చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను, ఐ లవ్ యూ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే నాకు పీసీఓడి ప్రాబ్లం తగ్గింది. దాంతో పాటు నాకు 24 గంటల పేగు వరకు వస్తే 15 రోజులకు ఆపరేషన్ పడుతుందని చెప్పారు. కానీ నేను మళ్ళీ 15 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే నార్మల్ అని వచ్చింది. అంటే ఎంత బాగుంది ప్రొడక్ట్ అని దానికి నేను ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తూ ఉంటాను. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్స్ నిజంగా భారీ సారి మా అందరి సైజ్ ఒకసారి మిగతా ఈ రోజున ఈ మీటింగ్ కి ఎంతో మందిని ఇవాళ అందరినీ కూడా లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరిని కారు విన్నర్స్ చేయాలి. వాళ్ళ అజెండా ఏంటి అంటే మేము తీసుకోవడమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా విన్నర్స్ గా తయారు చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మై గ్రేట్ లీడర్స్, మై మోహన్ సార్, అలాగే సుధాకర్ సార్కి బిగ్గరగా పంపండి. వచ్చేటప్పటికి ఎవరైనా సరే ఒకరు తీసుకొస్తేనే ఇందులో రావడానికి అవకాశం ఉందండి. ఎవరు కూడా జాయిన్ అవడానికి అవకాశం ఉందా? లేదు. కానీ మన అప్లైన్ ఉంటారు చూసారా, మనల్ని ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ అన్నమాట అండి. నిజంగా వన్స్ అగైన్ ఒకసారి మోహన్ సార్కి బిగ్గరగా పంపండి. మై అప్లైన్ నిజంగా నన్ను లక్ష వస్తుంది రండి అంటే నేను నమ్మలా. ఎందుకంటే లక్ష ఎవరికి నమ్మసక్యం కాదు కదా. వెంటనే ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చి ఒక ప్లాన్ చెప్పేసి మీకు లక్ష వస్తుందంటే నమ్ముతామండి? ఎవరికి నమ్మసక్యం కాదు. నేను కూడా నమ్మలా. కానీ నాకు ఎప్పుడైతే ప్రొడక్ట్ వల్ల యూజ్ అయ్యిందో, ప్రొడక్ట్ వల్ల నేను రికవరీ అయ్యానో అప్పుడు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను. నిజంగా ఈవేళ ఒక బూట్ క్యాంప్ ప్రమోషన్స్ అండి ఇది. నిజం చెప్పాలంటే ఈవేళ చాలా సినిమాలు రిలీజ్ చేస్తా ఉన్నారు కదా. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఏంటి అంటే వాళ్ళ అజెండా ఏంటంటే ప్రతి ఏరియా వైడ్ గా కొన్ని ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు, అవునా కదండి? మరి నిజంగా బూట్ క్యాంప్ మన సార్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ బూట్ క్యాంప్ కి విజయవాడ వెళ్ళానండి. యాజ్ ఎ బ్రాండ్ డైరెక్టర్ గా నేను ఆ బూట్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. అప్పుడు నా ఇన్కమ్ కూడా ఏమి కాదండి, జస్ట్ 1 ఇయర్ ఇంట్లో పడుకున్నాను హ్యాపీగా. కానీ ఆ బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాను. ఆ బూట్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత చాలా మోటివేట్ అవ్వడం జరిగిందండి. అసలు ఇంత టైం వేస్ట్ చేసుకున్నానా, అసలు బూట్ క్యాంప్ లో ఇంత ఉందా, ఇన్ని లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చా, వెస్టేజ్ అంటే ఇదా అని విజయవాడలో ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఆ నిర్ణయానికి నేను స్టికాన్ అయ్యి పనిచేయడం మొదలు పెట్టాను. ఫస్ట్ బూట్ క్యాంప్ కి నేను బ్రాంజ్ గా వెళ్ళాను. నెక్స్ట్ బూట్ క్యాంప్ మన సారాన్ని పెట్టడం జరిగింది. ఎక్కడో విజయవాడ 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం జరిగింది మేడం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 2 రోజులు అక్కడ రూమ్ తీసుకోవాలి, రూమ్ కాస్ట్ ఉంది, వెళ్ళి రావడానికి రోజు టికెట్ ఎంతంటే అక్కడ ఆ బూట్ క్యాంప్ టికెట్ ఎంతంటే 1,500 రూపాయలు. ఆ 1,500 రూపాయల టికెట్ నేను ఖర్చు పెట్టుకుని 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న బూట్ క్యాంప్ చూడడం జరిగింది. మరి నిజంగా ఈవేళ మనకు దగ్గరలో ఎన్ని నెలలకు ఒకసారి బూట్ క్యాంప్ పెడుతున్నారండి? ఎస్, 4 నెలలకు ఒకసారి బూట్ క్యాంప్ పెడుతున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ సుధాకర్ సార్ అండ్ సుధాకర్ సార్ వెళ్ళి ఒక మాట అనుకుంటే 100% సక్సెస్ రావడానికి అవకాశం ఉందండి. అది మరి నిజంగా బాలీ సార్ దగ్గర నుంచి కూడా జరగడం మొదలు పెట్టింది. ఈవేళ మనమంటూ ఈ వెస్టర్న్ లోకి వచ్చి నిలబడ్డాము అంటే మన అప్లైన్స్ ఈవేళ 4 నెలలకు ఒకసారి వాళ్ళు ఒక అజెండా తయారు చేసి కంపల్సరీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని 4 నెలలకు ఒకసారి బూట్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈ బూట్ క్యాంప్ కి మరి ప్రమోషన్స్ కూడా మనం చేయడం మెయిన్ అండి. ఎందుకంటే ఇది ఒక ఈవెంట్ సెల్లింగ్ బిజినెస్. మనంతా ఏదో సబ్బు పేస్ట్ చేయడమే కాదండి, కానీ హెల్త్ చాలా బాగుంది. దాంతో పాటు ప్రతి ఒక్కరిని 1,00,000 తీసుకోవాలి. 1,00,000 తీసుకోవాలంటే ఏరియా వైడ్ గా మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఈవెంట్స్ ని మనం ప్రమోట్ చేయాలి. ఎక్కువ ప్రమోట్ చేయగలిగితే ఎవరైతే ఎక్కువ ఈవెంట్స్ చేస్తారో ఆ ఈవెంట్స్ లో సక్సెస్ మనం తీసుకోవచ్చు. మరి అలాంటి ఈవెంట్స్ ని ప్రతి నెల 4 నెలలకు ఒకసారి కండక్ట్ చేస్తూ ఇవాళ మనం అంటూ ఏంటనేది ఒక స్థాయికి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి మన గ్రేట్ లీడర్స్. వాళ్ళతో పాటు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి 4 నెలలకు ఒకసారి మన పిన్ లెవెల్ మార్చుకుంటూ మన ఇన్కమ్ మార్చుకోగలిగితే కంపల్సరీగా డెవలప్మెంట్ వస్తుంది. మరి నేను ఫస్ట్ బూట్ క్యాంప్ కి బ్రాంజ్ గా వెళ్తే నెక్స్ట్ బూట్ క్యాంప్ కి డైమండ్ గా వచ్చాను, లాస్ట్ బూట్ క్యాంప్ కి క్రౌన్ గా వెళ్ళడం జరిగింది. మరి ఈ బూట్ క్యాంప్ కి యూనివర్సిటీ క్రౌన్ గా ఉండడం జరిగింది. ఇదంతా కూడా మా గ్రేట్ అప్లైన్స్ ప్రతిదీ కూడా వాళ్ళతో చర్చిస్తేనే ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. నేను యూనివర్సిటీ క్రౌన్ చేయడానికి 3 రోజులు అదంతా సుధాకర్ సార్, నిజం చెప్పాలంటే ఆయనదే క్రెడిట్ అంతా కూడా.
మీరు యూనివర్సల్ క్రౌన్ అవ్వాలి అన్నారు, అంటే కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దేనికి చేసాము అని అంటే ఫస్ట్ మనం దేనికోసం వచ్చాము? 1,00,000 కోసం వచ్చాము, అవునా కదా? 1,00,000 కోసం వచ్చినప్పుడు 1,00,000 దగ్గర పని చేయాలి కదా. ఫస్ట్ బూట్ క్యాంప్ బ్రాంజ్ వెళ్ళింది నేను. వితిన్ 4 నెలలకే 50,000 రూపాయలకి రీచ్ అవ్వడం జరిగింది. జనవరి కల్లా 50,000కి వచ్చాను నేను గోల్డ్ డైరెక్టర్ గా. అక్కడి నుంచి ఇంకా 50,000 తగ్గలేదండి. 50, 60, 70, 80 నా హైయెస్ట్ ఇన్కమ్ 1,08,003 రూపాయలండి. అంటే ఒకసారి ఆలోచిస్తే 1,00,000 రాదనుకున్న నేను ఇవాళ 1,00,000 వచ్చింది. ఈవెంట్స్ లో కూర్చోవడం ఎందుకు, బోర్ పడుతుంది, నిజంగా ఇలాంటి మీటింగ్లకు వెళ్ళాలనుకున్న నేను ఇవాళ ఎక్కడ ఈవెంట్స్ కైనా ముందు ఉండడం జరుగుతుంది మేడం ఫ్రెండ్స్. ఇదంతా దేనివల్ల జరుగుతుంది అంటే మన ముందున్నటువంటి అప్లయన్స్ డబ్బులతో తీసుకోవడంతో పాటు మనకి కూడా ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం తీసుకుని సక్సెస్ కనుక మనం